నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. అయితే నిన్న వర్షం కురిసిన తర్వాత భారీ వర్షంతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. అయితే ఈరోజు పొద్దున ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా దాన్ని క్లీన్ చేసి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మట్టిని అలాగే చెత్తను అంతా కూడా క్లీన్ చేసే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళు, అలాగే క్లీన్ చేయడానికి అదంతా కూడా ఎంత సమయం పడుతుందని చెప్పి, అట్లాగే సిబ్బంది అంతా ఎంతమంది ఉంటారని చెప్పి ఇలాంటి విషయాలన్నీ వాళ్ళతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మేము 6 గంటలకు వస్తాము, పొద్దున్న 2 గంటల వరకు చేస్తూనే ఉంటాం సార్. ఇక వాన వచ్చింది, ఇక వాన వచ్చినా ఇబ్బందే. ఇప్పుడు ఈ నీళ్ళు వదిలిన కాడ నుంచి కూడా మాకు జర ఇబ్బంది. ఎంతమంది ఉంటారమ్మా మీరు మొత్తం సిబ్బంది ఇక్కడ బస్ స్టాండ్? 40 అంటే ఓన్లీ బస్ స్టాండ్ వరకే పరిమితమా మీరు? బస్ మొత్తం మాది, ఆల్ ఇండియా మొత్తం అన్నట్టు మాది. డిపోలు అంటే సిటీలో ఉండదు, ఓన్లీ ఇక్కడే లోపట్నే, ఇట్లా అక్కడ ప్లాట్ఫామ్ ఇట్లా ఉంటది మొత్తం. అంటే ఇప్పుడు అక్కడ ప్లాట్ఫామ్ దగ్గర ఊడవడం అదంతా కూడా మీరే చూసుకుంటారు? మాదే. మరి వర్షం వచ్చినప్పుడు ఎట్లా ఇబ్బంది అవుతుందమ్మా మీకు? ఇబ్బంది ఉంటుంది సార్, ఇబ్బంది ఉంటది. ఆ సార్ వచ్చి చేపిస్తాడు, ఈ సార్ వచ్చి చేపిస్తాడు, ఆయన చెప్పాలి చేస్తాం, ఈయన చెప్పినా ప్రతి ఒక్కరు చెప్పినా కాదనుకుంటే పని ఫిక్స్ కానీ కొంచెం ఇక మరి అంటే ఎండాకాలం చలికాలం కంటే వర్షాకాలం బాగా పడుతుంది, కొంచెం ఇబ్బంది. ఈ మట్టి ఇప్పుడు మూసి ఇటు బయటకు వచ్చినాయంటే మట్టి మొత్తం చేరుకపోతుంది ఇక్కడ పైన. ఇగో సార్ ఇప్పుడు ఆమె ఇంతగానం చేసినాం పొద్దున్న నుంచి మేము. అట్లా మరి మీకు ఇప్పుడు ఓన్లీ మహిళలే ఉంటారా అమ్మ? అంటే మరి మట్టి అంతా ఎత్తి ట్రాలీలో జెంట్స్ కూడా ఉన్నారు. మీరు అంతా దగ్గరికి అంటా ఉంటారా, లేదంటే మీరు ఎవరు లేకున్నా ఎత్తాలి? జెంట్స్ పని వాళ్ళకుంటే మేము చేయాలి, పని వాళ్ళకి లేకపోతే వాళ్ళు కూడా వచ్చి చేస్తారు, వాళ్ళు కూడా బాయ్స్ కూడా చేస్తారు, వాళ్ళు కూడా చేస్తారు. ఎట్లుంటాయి అమ్మ మరి ఏమన్నా ఇబ్బందులు అవుతా ఉంటాయా మీకు ఈ పనులు చేస్తా ఉంటే? ఏం లేదు, అందరం కలిసిమెలిసి చేస్తాం. ఇక మీ మన పని అనుకొని మీరు చేస్తారు. ఉదయాల 6 గంటలకు వచ్చి 2 గంటల దాకా చేస్తాం అందరం. అంటే ఎట్లా మీకు షిఫ్ట్ వైజ్ ఉంటుందా అమ్మా? లీవ్లు అవన్నీ ఎట్లా ఉంటాయి మీకు? ఉంటది. ఇప్పుడు 6 గంటలకు ఎక్కితే 2 గంటలకు దిగుతాం, 2 గంటలకు ఎక్కిన వాళ్ళు 10 గంటలకు, నైట్ 10 గంటలకు దిగుతారు. మళ్ళీ నైట్ వాళ్ళు కూడా మొత్తం అంటే 24 గంటలు నడుస్తూనే ఉంటారు అమ్మా. ఇప్పుడు మరి మునుపెట్లు మళ్ళీ వర్షం రాగా ఎప్పటిలాగా అవుతుంది, మళ్ళీ అదే పని మాకు, ఇదే పని వాళ్ళకి, దేవుడు వస్తే అదే పని మాకు. ఇదలా చెత్త దగ్గర ఎత్తినాం, మొత్తం మంచిగా క్లీన్ చేస్తారు. కానీ రోజు వస్తా ఉంటాయి కదమ్మా, ఇప్పుడు వర్షం ఇలా అంటే నీళ్ళు ఎక్కువ వస్తే చెత్త కొట్టుకొస్తుంది, ఆగిపోతా చెత్త మేము ఎత్తడం అంతే. అని సన్న వస్తే ఏం రాదు, చెత్త మట్టి వస్తుంది మట్టి ఎత్తాలి అంతే, ఇంకేమి లేదు డిబ్బ పని. ఇంకెట్లా అనిపిస్తామా మీకు పని ఇక్కడ చేస్తా ఉంటే? ఏమన్నా రోజు వచ్చి చేస్తాం కాబట్టి అలవాటు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా? 3 years అయింది. 3 years. ఇట్లా వర్షం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఉన్నా కలిసి చేసుకుంటాం కాబట్టి హ్యాపీ అనిపిస్తుంది. అట్లా మీకు ఇబ్బంది ఏమనిపించదు? ఏం లేదు, ఇబ్బంది ఉన్నా ఇష్టంగానే చేసుకుంటాం, ఇష్టంగా చేసుకుంటాం. కానీ ఇట్లా మీరు చేసినాక మరి అంటే 1 రోజు 2 రోజులకే మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ అదే పని మాకు, దిబ్బలు ఉండేది మాకు, ఏం తప్పదు. అది ఎంత మురిగినా ఎంత కుక్క చచ్చిపోయినా మంచి చచ్చిపోయినా మేము ఎత్తేవలసిందే. అంటే మీకు ఏమన్నా ఇబ్బంది అయితే అమ్మ మరి? అంటే మూసి అంత బయటకు వచ్చి వాసన రావడం అట్లా ఇదే పని సార్. ఈ దగ్గర ఎత్తినాం కదా, నిన్న నీళ్ళు ఎట్లా వచ్చినాయి, నీళ్ళు కూడా కొట్టుకుపోయినా అన్ని చేసి. ఇప్పుడు ఇంటి ముందట కొంచెం నీళ్లు నిలిస్తేనే దోమలు అట్లా ఇట్లా వస్తాయి. మరి ఇంత పెద్ద దగ్గర మీరు ఏదో వచ్చినా కూడా పురుగులు ఏదో ఒకటి ఉంటా ఉంటాయి కదా, భరించుకుంటాం కదా సార్. అన్నిటికైనా భరించుకోవాలి. జ్వరాలు గిరాలు ఏమన్నా వస్తే మీకు? జ్వరాలు వస్తే చూపించుకోవాలి, మేము హాస్పిటల్ వెళ్తాం, చూపించుకుంటాం, 4 రోజులు ఉంటాం, వస్తాం, సెట్ అయ్యేంత వరకు ఉండి మళ్ళీ వస్తారు. అంటే ఇక కాకపోతే ఇబ్బంది అంటే ఈ బురద నీళ్ళు వచ్చినప్పుడు దోమలు వస్తే ఏమన్నా ఎప్పుడైనా ఇట్లా నీళ్ళకి వెళ్ళి పాములు రావడం అట్లాంటి ఏమన్నా? అట్లాంటి ఏం ఉండదు. ఏమన్నా అయినా కూడా వెంటనే స్పందిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ చీదు సార్, ఆ చీదులకు తీయాలంటే సాల్ట్ మా వెంబడే ఉండి తీస్తారు. ఓకే సరే అమ్మా. చెత్తబుట్టలు లేకుండా ఏడబడతాడు రోడ్ల మీద, బస్ స్టాండ్ లో పడేసిపోతారు. అట్లా వేసినా కానీ మేము ఒకతను బొడ్డ వేస్తాము, మా చెత్త డబ్బాలు ఉన్నాయి, చెత్త డబ్బాలో వేసి పెడతాం, లేకుంటే కవర్లో వేసి పెడతాం. అన్ని ఒకతను పెడితే చెత్తోడు వచ్చి వేసుకొని పోతాడు. జనాలు బయట వేసిపోతారు కదా, మరి ఏమనిపిస్తాయి వాళ్ళు అట్లా వేస్తే? మనం చేయాలి, మనం మేమే భరించుకొని చేయాలి సార్. వాళ్ళు తిడితే తిట్టనియరు సార్ వాళ్ళు, మమ్మల్ని కోపం మీరు రెండుకు వచ్చిర్రు ఏం చేసినా ప్యాసింజర్లు కూడా అంటారు, ప్యాసింజర్లు అంటారు. అట్లనే భరించి మేమే చేస్తున్నాం సార్. అంటే ఎక్కడెక్కడ చెత్త డబ్బాలు అమర్చినా కూడా
మొత్తం పెట్టిండ్రు చుట్టుముట్టు పెట్టిండ్రు. కానీ జనాలు ఏడేస్తారు డబ్బాలు వేస్తారా బయట? డబ్బలేరు సార్, వాళ్ళు కూర్చున్న కానీ వేసిపోతున్నారు కుర్చీల కింద వాళ్ళు కూర్చున్న కాడ. మరి ఏమనిపిస్తామా మీకు అట్లా వాళ్ళు బయట పడేసి? అట్లా అంటే మేము మీకు జీతాలు ఇస్తున్నారా, మీరు ఎంటుకున్నారు చేయనికుంటారా? ఎంటుకున్నారు మేము అట్లా కాబట్టి మేము సార్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తాం అని అంటారు సార్. మిమ్మల్ని రివర్స్ అంటారు. సో మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా ఇక్కడ? మేము చేస్తున్నాం. మీకు జీతాలు ఇస్తారా? 10,000 ఇస్తారా? 20,000 ఇస్తారా? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా ఇక్కడ మీరు? 25 ఏళ్ళ వరకు 25 ఏళ్ళ నుంచి ఇదే పని. ఎప్పుడైనా ఇట్లా ఇబ్బంది అనిపిస్తా ఉంటుందమ్మా? అంటే రోజు వర్షం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సార్. మాకు లెంబాల మీద పబ్లిక్ వేస్తూ ఉంటారు. ఎండాకాలంలో కూడా కొంచెం గాలి దుందరాలు వచ్చి కొంచెం ఇబ్బంది. కానీ మా పని మాకు ఎప్పటికీ మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్ గా వర్షం పడ్డప్పుడు అయితే ఇట్లా అంటే వర్షం పడ్డ ప్రతిరోజు వస్తుంది అమ్మా? ఎక్కువ వర్షాలు వచ్చి నీళ్ళు వచ్చినప్పుడే వస్తుంది. మామూలుగా వచ్చినప్పుడు మా పని మాకే ఉంటది. మొత్తం ఇదంతా మీరే మరి ఇప్పుడు రాత్రి వర్షం పడ్డా అనుకోండి, పొద్దుగాల వచ్చే వాళ్ళకు డ్యూటీ వాళ్ళకి ఇబ్బంది కదా? నైట్ ఉన్న వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు మాకు. చేస్తారు వాళ్ళు వచ్చి సాఫ్ చేస్తారు, మేము వచ్చి కన్వే చేస్తాం. మీరు వచ్చి వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి వెళ్ళిపోతారు. తర్వాత మేము వచ్చి మేము చేసుకుంటాం. మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకు మాకు చేతనైన కాడికి చేసుకుంటాం. తర్వాత వాళ్ళకి చెప్తాం. మీరు చెప్తారా పని ఎక్కడ వరకు జరిగింది? సార్ వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు ఇంత చేసి ఇంకా మీరు ఏమన్నా మరి డ్యూటీ టైంలో ఇంకేమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఏం లేదు మాకు, ఎంత చేసుకున్నా గానీ మాకు ఒక ఫ్యామిలీ లెక్క. ఎంబీబీఎస్ అంటే ఒక ఫ్యామిలీ లెక్క. మాకు నిపో సర్వీస్ ఒక ఇంటి ఒక కుటుంబం లెక్క చూసుకుంటాం మేము. ఇక్కడ వర్క్ కూడా మేమైతే మాది అన్నట్టు మేము చేసుకుంటాము. ఏం లేదు, వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ అనే చూస్తారు. మాకు ఇబ్బంది అంతా ఏం లేదు, మంచిగానే చేసుకుంటున్నాం, మంచిగానే ఉంటున్నాము. అరే పండుగలకైనా కొంచెం మాకు ఇబ్బంది అయినా గానీ అడ్జస్ట్ చేస్తారు సార్ వాళ్ళు. వర్షం వద్దు, ఇప్పుడు వాటర్ ఇచ్చినందుకు మాకు ప్రాబ్లం అయింది. ఇక్కడ నీళ్ళు వచ్చినాయి చాలా, అంతవరకే. వాటర్ అంటే నది ఇది మూసి నదిలు ఉన్నాయి కదా, కొంచెం అది మంచి చేస్తేనే బాగుంటది. నీళ్లు రాకుండా ఇబ్బంది ఉన్నది. సారు మహేష్ సారు అనిల్ సార్ అయితే మాకు మనసు కూడా పని చెప్తారు సార్. మంచోళ్ళు వాళ్ళు, చాలా చాలా మంచోళ్ళు. మాకు లీవులు ఇస్తాడు సార్. పండుగకు 4 లీవులు ఇస్తాడు. మళ్ళీ వేరే వాళ్ళతో చేపిస్తాడు సార్. మంచోళ్ళు మా సార్. వేరే వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని కూడా చేపించుకుంటారు. మామూలు అంతగానో బాధ పెట్టారు. మంచోళ్ళు మా సార్ వాళ్ళు. మా 3 సార్లు ఉన్నారు కదా, సార్లు చాలా మంచోళ్ళు. మాకు ఏదైనా బాధ ఉందంటే మేము చెప్తాము, మమ్మల్ని సరే అని అడ్జస్ట్ చేస్తాడు. మంచులను అరేంజ్ చేసుకొని మమ్మల్ని పంపిస్తారు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎంజీ బస్ స్టేషన్ రోడ్లన్నీ కూడా నిన్న వర్షంతో మొత్తం నిండిపోయి ఆ మూసిలో ఉన్నటువంటి బురద ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి వచ్చి రోడ్లపైన పేరుకుపోయింది. అయితే ఇక్కడ మీరు పైన చూస్తున్నటువంటి విజువల్స్ అంతా కూడా నిన్న వర్షం వల్ల ఈ ఎంజీ బేస్ అంతా వరదతో ముంచెత్తింది. అయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా రోడ్లను క్లీన్ చేసి, అలాగే ఇక్కడ రోడ్లపైన పేరుకున్నటువంటి మట్టిని అంతా కూడా వీళ్ళు క్లీన్ చేసి అలాగే ట్రాలీలతోటి బయట తీసుకెళ్లే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.